ఒక సరదా ట్యూన్ అనేది దేశమంతా కూడా ప్రపంచవ్యాప్తం అంతా కూడా విస్తరించింది. అదే సాంగ్ అంటే 'వాయిదేస్ కోలవేరి' సాంగ్. కానీ ఈ పాట సాధారణమైన బ్రోకెన్ ఇంగ్లీష్‌తో, హ్యూమర్‌తో ప్రపంచాన్ని కదిలించింది. మా భాష తమిళం ప్రపంచంలోనే పాత భాషల్లో ఒకటే. కానీ ఈ పాట మాత్రం నిజమైన తమిళంలో కాదు, టాంగ్లీష్‌లో వచ్చిందే అని చెప్పుకొచ్చాడు ధనుష్. ఇక ఇది తమిళ సినిమాను గ్లోబల్ మ్యాప్‌లో ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్ళింది. అయితే ఈ విజయం వెనుక ఒక షాకింగ్ ట్విస్ట్ ఉంది. పాట వైరల్ అయిన తీరు ధనుష్‌కి ఆశ్చర్యం కలిగించిందట. నాకు గర్వంగా ఉంది. కానీ దీని నుంచి దూరంగా వెళ్ళాలని ప్రయత్నిస్తుంటా. అది నన్ను వెంటాడుతూ వస్తూనే ఉంది అని చెప్పి చిరునవ్వుతో అన్నాడనమాట. ఈ పాట ఆశీర్వాదమా? శాపమా? అని ప్రశ్నించుకుంటే ఎందుకంటే అది ఆయన కెరీర్‌లో ఒక టర్నింగ్ పాయింట్ అయినప్పటికీ గూడా ప్రతి ఇంటర్వ్యూలో ప్రమోషనల్ ఈ పాటే చాలా హైలైట్ అయిద్ది. ఇక కాలీవుడ్ స్టార్స్‌లో ధనుష్ లాంటి వాళ్ళు వైరల్ వేవ్‌లను రైడ్ చేస్తూ తమ టాలెంట్‌ను ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు. కొలవెరి అనేది ఒక శాపమా అంటే బహుశా అయితే కాదు. ఇదొక లెసన్ బట్ ఒక మెమరీ అండ్ ఒక గ్రేట్ స్టార్ట్ అని చెప్పి చెప్పుకొచ్చాడు.